లాఠీలు విరుగుతున్నాయి కానీ వాడు మాత్రం నిజం ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నాక పంపిస్తానులే, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంకా ఎన్ని రోజులు సార్? వదిలేయండి. ఏరా, నిన్న సార్ చెప్పింది విన్నావుగా? మేడం చాలా పవర్ఫుల్, మర్యాదగా నిజం ఒప్పుకో. లేకపోతేనా? ఏరా, మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? నేను ఇప్పుడు ఏమైనా ఆవేశపడుతున్నానా? సార్, లాఠీలు అయిపోయినట్టున్నాయి, వెళ్ళి తెచ్చుకోండి సార్. నువ్వు ఇలా చెప్తే ఏనవరా? నీకు మేడమే కరెక్ట్రా. అదిగో వచ్చినట్టుంది, వెళ్తున్నా. నీకుందిరా, నీకుంది నా కొడక. గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ రామారావు. ఏమైనా చెప్పాడా? లేదు మేడం, ఆడికి ఎంత కోడింగ్ ఇచ్చినా చెప్పట్లేదు. లాఠీలు తీసుకురావడానికి వెళ్తున్నా. ఏంటయ్యా, ఇంట్రాగేషన్ చేసే పద్ధతి ఇది కాదు. మరి ఎలా మేడం? ఒక కాఫీ షాప్లో ఒక టేబుల్, 2 చైర్స్, అక్కడ ఇద్దరు లవర్స్ కూర్చుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా సెట్ చేయి. ఈవిడేంటి ఇలా చెప్తుంది? పో, వెళ్ళి రెడీ చేయి. మేడం, డూ వాట్ ఐ సే. ఓకే మేడం. అరే, ఒక టేబుల్ 2 కుర్చీలు తీసుకురండి రా. ఇంకా ఎన్ని రోజులు మేడం ఈ ఇన్వెస్టిగేషన్లు? వదిలేయండి. గనా, నీకు ఈ గన్ ఎక్కడిది? ఎవరిచ్చారు? అసలు ఎందుకు చంపాలనుకున్నావు? మౌనం సమాధానం కాదు గనా. లేని ప్రశ్నకి సమాధానం రాదు. మర్డర్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంతకు ముందు జరిగిన 2 మర్డర్స్, ఇప్పుడు జరిగిన మర్డర్ సిమిలర్గా ఉన్నాయి. నువ్వు తప్పించుకోవడానికి ఏ ఛాన్స్ లేదు. ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పు. సరే, నీతో నిజమేలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వెతుకుతున్న ఒక వ్యక్తి నా దగ్గరే ఉన్నాడు. వీడే 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 ఎక్కడున్నాడు మేడం? ఎక్కడున్నాడు? చెప్పండి మేడం, ప్లీజ్. చెప్తాను, కానీ నేనడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తేనే చెప్తాను. చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఊహ తెలియకముందే